ఎండ వేడిమి చాలా ఎక్కువగా ఉంది కదండి. త్వరగా వెళ్ళిపోయి కొంతసేపు నిద్రపోవాలి, లేకపోతే ఎండకి తక్కువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలు. అదేవిధంగా మన మధ్యకు నూతనంగా నడిపించబడినటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి హృదయపూర్వక ఆహ్వానం. హల్లెలూయా. దేవుడు మనం దీవించును గాక. మరి ఈరోజు వాక్య పట్టణంలోకి మనం వెళ్దాం. సంఖ్యాకాండం నుంచి 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఎలా చెప్పారు? ప్రతి కుష్ఠరోగిని, వాడు ఎవడైనా సరే, వాడు ఒకవేళ రాజు అయినా యాజకుడైనా ఎవడైనా సరే కుష్ఠరోగి అనబడిన వాడు ఎక్కడ ఉండాలి? చదువునాను. స్రావము గల ప్రతి వానిని శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వారిని పాలెములో నుండి వెలివేసేయాలి అని ఇశ్రాయేలుకు కట్టడి చెయ్యి. ఇది ఆజ్ఞ. ఇది దేవుడైన యెహోవా మోషే అనేటువంటి తన ప్రవక్త ద్వారా తన ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మంచిది. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. వారు మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా. చాలు ఊరుకొననేలా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కావచ్చు. సర్వోన్నతుడు అయిన తండ్రి, కృప కలిగిన రాజా, నీ ధననామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినాలన్నీ నీ యొక్క ఆరోగ్యకరమైన హస్తాల్లో కాచి దాచి భద్రపరిచి నైనా మా యొక్క జీవితంలో మరి యొక్క నూతనమైనటువంటి దినాన్ని అనుగ్రహించి, నూతన ఆయుష్ను అనుగ్రహించి నైనా క్షేమముగా నెమ్మది గలవారమై ఈ స్థలంలో ఈ సమయానికి కూర్చుండడానికి నీవు ఇచ్చినటువంటి యొక్క వీలును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో మందికి సెలవులు ఉన్నాయి, ఎంతో మందికి ఆరోగ్యం ఉంది, ఎంతో మంది జేబులో డబ్బులు ఉన్నాయి. అయ్యా, వారందరూ ఆయన ఏవేవో ఎంచుకుంటూ ఉన్నారు, ఏవేవో స్థలాల్లో తిరిగిలాడుచున్నారు. కానీ ఎందుకో దీనిమైనటువంటి మాకు నాయన నీ కృపను అనుగ్రహించి నాయన నీ సన్నిధిలో నీతో కలిసి కొంచెం సేపు గడపడానికి, నీ యొక్క వాక్యపు మాటల ద్వారా మమ్మల్ని మేము బలపరచుకోవడానికి, మా ఆత్మలను బలపరచుకోవడానికి నీవు ఇచ్చిన యొక్క సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఆరాధించాం, స్తుతించాం, కనపరిచాం, ప్రార్థించాం, సాక్ష్యాలు చెప్పాం. అయ్యా, ఎన్నో కార్యక్రమాలు చేశాం. వాటన్నిటిని బట్టి నీకు స్తుతులు. ఇదిగో కొంచెం సేపు నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడతా ఉన్నాం. కూర్చున్నటువంటి బిడ్డలందరూ కూడా ఎంతో ఏకాగ్రత వినిచి ఉండగా, ఇదిగో ప్రభా, దీనుని హీనుని, ఎన్నిక లేని వాడిని, బలహీనుడైనటువంటి నేను నీ సన్నిధిలో నిలబడి ఉండగా నన్ను బలపరచండి. నా కంఠమును ప్రభా ఇదిగో నీ యొక్క కూరగా మాత్రం వాడుకొని నీ బిడ్డలకు అవసరమైనటువంటి మాటలు మీ సిలువ ఉపరితలం నుంచి మీరు అందిస్తూ ఉండగా మీ బిడ్డలు నాయన సిలువ నీడలో కూర్చుని వారి వినటానికి, సేద తీరటానికి వారికి సహాయం దయచేయమని కొంచెం సేపు మాత్రం మీరు మా మధ్యన సంచరించండి. ఇక్కడ ఉన్నటువంటి నిద్ర కలిగించేటువంటి ఆత్మను, అల్లరి కలిగించేటువంటి దుష్టాత్మను సమస్తమును తీసివేసి మీ ప్రభుత్వం కింద మమ్మల్ని కొంచెం శివబందీలుగా చేయమని యేసువారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన బ్రతిమలాడుకొని పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం. 10 నిమిషాల పాటు అందరం కూడా వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. మొదట చదువుకున్నటువంటి
మరి అంశం ఏమిటంటే కుష్టు వ్యాధిగ్రస్తులు, కుష్టు రోగులు తాళము వెలుపల ఉండాలి అన్నటువంటి మాటను మనం చదువుకున్నాం. రెండవ మాట ఏంటంటే ఇక్కడ నలుగురు కుష్టు రోగులు తమలో తాము సంభాషించుకున్నటువంటి ఆ యొక్క సంభాషణను మనం ఇక్కడ మరి ఉదాహరణగా చదువుకున్నాం. ఉపోద్ఘాతంలోనికి మనం వెళ్ళిన వారం అయితే ప్రియులారా, వాక్యం అంతా ఒకసారి చదువుకున్న తర్వాత దాన్ని ధ్యానం చేసుకుంటూ అర్థం చేసుకోవడానికి మనం సిద్ధపడదాం. 7వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను, అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణములోనికి పోదుమనుకుంటుమా? పట్టణమందు క్షేమమందు ఉన్నందున అచ్చట చచ్చిపోదు. ఇచ్చట ఊరుకు కూర్చున్నను, ఇచ్చటను చచ్చిపోదు. పదండి, అరామీల దండుపేటలోనికి, సిరియనుల దండుపేటలోనికి పోదాం రండి. వారు మనలను బ్రతకనిచ్చిన బ్రతుకుదము, మనలను చంపిన చత్తము అని చెప్పుకొని సంధ్య చీకటి యందు అరామీల దండుపేటలోనికి, సిరియనులని మీకు ఉంటుంది, నాకు అరామీలు ఉంటుంది. ఓకే, అది వేరే తర్జుమా. అరామీల దండు వెలుపలి భాగమునద్దకు రాగా అచ్చట ఎవరినో వారికి కనబడపోయేది. యెహోవా రథముల ధ్వని, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు అరామీల దండుకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలీయుల రాజును, హిత్తీయుల రాజును, ఐగుప్తీయుల రాజులకు బద్దెమిచ్చి ఉన్నాడని అరామీయులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములనైనను గుర్రములనైనను గాడిదనైనను దండుపేటలో ఉన్న వాటిలో దేనినైనాను ఏమీను తీసుకొనకయే తమ ప్రాణమును రక్షించుకుంటే చాలనుకుని సంధ్య చీకటి ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయింది. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపలి భాగమునద్దకు వచ్చి ఒక గుడారమును చూచి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకుని పోయి దాచిపెట్టుకుని తిరిగి వచ్చి మరి ఒక గుడారమును వచ్చి అచ్చటి నుంచి సొమ్ము ఎత్తుకొని పారిపోయి దాచిపెట్టి వారు, మనము చేయనది మంచి పని కాదు, నేటి దినమున శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొనెలా అని వాళ్ళు మాట్లాడుకోవటం విన్నా. ఓకే, ఇది ఉపోద్ఘాతం. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, దీన్ని ప్రత్యేకంగా వివరించడానికి మీకు ఎవరు అవసరం లేదు, పరిశుద్ధాత్ముడే మీకు దీన్ని వివరించును గాక. ప్రియులారా, ఇక్కడ జరిగినటువంటి అంశం ఏమిటంటే, ఒక ఊళ్ళో నలుగురు కుష్ఠరోగులు ఉన్నారు. కుష్ఠరోగులు అంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి జబ్బది. వారిని ఎవరు కూడా దగ్గరికి రానివ్వరు. లోపల వేరే జబ్బులు ఉన్నాయి, కనిపించవు పైకి. ఇంకా దారుణమైన జబ్బులు ఉన్నాయి, అవి పైకి కనిపించవు. చాలా సందర్భాల్లో కనిపించక చాలా మంది అంటించుకున్న వాళ్ళు ఉన్నారు కదా. వాటి గురించి మనకు వద్దాం. అసలు కుష్ఠవ్యాధి ఏంటంటే నునుపైన భాగాల్లో వస్తుంది. నునుపైన భాగం ఏమిటి? నుదురు, మొదట ముఖము, పెదాలు, వేళ్ళ గోర్ల మధ్యన ఉన్నటువంటి నునుపైనటువంటి స్థలాలు తినేస్తా ఉంటుంది కుష్ఠవ్యాధి. అది పైకి కనిపిస్తుంది. సో ఈ కుష్ఠవ్యాధి ఎప్పుడైతే ఉందో వాడు మనిషికి ఆటోమేటిక్గా తెలిసిపోతా ఉంటాడు. అలాంటి కుష్ఠరోగులు నలుగురు ఒక ఊళ్ళో కూర్చుని మాట్లాడుకుంటా ఉన్నారు. అప్పటికి ఆ ఊళ్ళో ఉన్నటువంటి పరిస్థితి, ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, శత్రు రాజులు బారులు తీరి ప్రక్కన సరిహద్దు దగ్గర సైన్యాన్ని సముదాయించి కూర్చుని ఉన్నారు. వీళ్ళు యువతలు ఉన్నారు. 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి ఎవరిది? ఇశ్రాయేలీల రాజ్యము, దానికి ఎదురుగా సిరియనుల దండు. అదే ప్రక్కన మైదానంలో సిరియనుల దండు ఉంది. ఇప్పుడు వీరు ఏం చేస్తారు? రాత్రిపూట
రెస్ట్ తీసుకుని ఉంటారు. ఈ యుద్ధ నీతి ఏంటంటే 6 దాటిందంటే యుద్ధం. సూర్యుడు అస్తమిస్తున్నాడంటే, సూర్యుడు ఎర్రబడ్డాడంటే వారు ఏం చేస్తారు? యుద్ధాలు ఎప్పుడైనా చూసారా మీరు? యుద్ధాలు ఎప్పుడైనా చూసారా? దేవునికి స్తోత్రం. యుద్ధానికి ఒక నీతి ఉంది. ఏంటి? సూర్యుడు అస్తమిస్తే, అందుకే ప్రభు కూడా అన్నారు, సూర్యుడు అస్తమిస్తే యుద్ధాలు మీరు చేయొద్దు. ఎక్కడన్నారు? మనం ఎవరి మీద కోపపడితే సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపం ఉండకూడదు. అది మనం పగలంతా యుద్ధం చేయొచ్చు, కానీ రాత్రి అయ్యేసరికి అమ్మా క్షమించు, తప్పు వాళ్ళే ఏమనండి, మనమే క్షమించేమని అడిగేస్తే అవతల మీద ఏంటంట? నిప్పుల కుంపడ వేసినట్టు, నిప్పులు వేసినట్టు ఎదురు ఎత్తినారు. మంచిది. ఇప్పుడు ఇలా ఇక్కడ ఉన్నటువంటి 4 కుష్ఠరోగులు రాత్రి అంటే సంధ్య చీకటి వేళ మాట్లాడుకుంటా ఉన్నారు. మనం ఇక్కడ కూర్చున్నా చనిపోతాం. ఆ యొక్క శత్రువులు అక్కడ బారులు తీరి కూర్చున్నారు. రాత్రిపూట యుద్ధం చేయరు కాబట్టి వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు సైన్యం నిద్రపోవచ్చు. మరలా ఉదయం ఒకడు బాగా తీసుకుని బోర తీసుకుని యుద్ధనాదం చేస్తాడు. వాళ్ళందరూ సైనికులు ఫస్ట్ బెల్కి ఏం చేయాలి? ఫస్ట్ హార్న్ మోగినప్పుడు వారు వస్త్రాలు ధరించుకోవాలి. తర్వాత రెండవ హార్న్ మోగినప్పుడు వాళ్ళందరూ లైన్ లో నుంచోవాలి. 3వ హార్న్ మోగినప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలి. ఇదన్నమాట. ఇవన్నీ మిలిటరీలో తెలుసు. ఇవన్నీ మీకు ఎందుకు? అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు సైనికులు. ఈ కుష్ఠవ్యాధిగ్రస్తులు అనుకుంటా ఉన్నారు, ఇప్పుడు మన దేశం చాలా సంక్షోభం ఉంది, ఇక్కడ తినడానికి తిండి లేదు, చుట్టూరు సెక్యూరిటీ పెట్టేశారు. మనం దేశంలో నుంచి ఈ గడప దాటి, ఆ గవిని దాటి, పొలిమేర దాటి బయటికి వెళ్ళడానికి లేదు, మనకి ఆహార పదార్థాలు లేవు. ఇక్కడే కరువుతో కూర్చుని ఉంటే ఇక్కడైనా ఆకలితో మనం చచ్చిపోతాం. లేకపోతే అక్కడ సైనికులు ఉన్నారు, సైనికుల దగ్గర మంచి ఫుడ్ ఉంటది. ఒక్క అడుగు వేసి అక్కడికి వెళ్తే మనకేమన్నా మంచి ఫుడ్ దొరకవచ్చు. కానీ మనము శత్రువులని తెలిసి వాళ్ళు ముందు మనల్ని చంపేస్తారు. ఎక్కడున్నా చేస్తాం, అక్కడున్నా చేస్తాం. ఈ చావుకి మధ్య ఒక ప్రయత్నం చేద్దాం. ఈ చావుల మధ్య ఒక ప్రయత్నం చేద్దాం. ఏం ప్రయత్నం చేద్దాం? దండుపేటలోకి వెళ్ళి చూద్దాం. వాళ్ళు ఒకవేళ దయదలిసి మనల్ని బ్రతకనిస్తే మనం బ్రతికిపోయినట్టే, లేకపోతే అక్కడ చేద్దాం ఉన్నాడండి. ఇక్కడ ఖాళీగా కూర్చొని చావటం ఎందుకని 4 కుష్ఠరోగులు అనుకుని దండుపేటలోనికి వెళ్ళారు. అంటే సిరియన్లు ఉన్నటువంటి ఆ యొక్క మిలిటరీ క్యాంపస్ లోనికి ఈ యొక్క ఇశ్రాయేలీలో ఉన్నటువంటి కుష్ఠవ్యాధిగ్రస్తులు. ఎందుకంటే ఈ కుష్ఠవ్యాధిగ్రస్తులు ఎందుకు అనుకున్నారంటే వీళ్ళు ఇటు ఊర్లోకి వెళ్ళలేరు. అర్థమవుతుందా? ఇది ఊరికి ఒక పొలిమేర ఉంది, ఊరికి సరిహద్దు ఉంటుంది. పొలిమేర అంటే ఏంటి? సరిహద్దు. ఊరికి చివర ఉంటుంది అది. ఊళ్ళోనేమో రాజు ఉంటాడు, రాజు తర్వాత ధనికులందరూ ఊళ్ళో ఉంటారు. ఈ ఊరి పొలిమేరలో ఈ కుష్ఠరోగులు ఉండాలి. ఎందుకని కుష్ఠరోగులు ఊరి పొలిమేరలో ఉండాలి? వారు ఊళ్ళోకి రావడానికి, వాళ్ళకి పాలెంలోనికి రావడానికి వాళ్ళకి ఏం చదవమ్మా ఇందాక? కుష్ఠరోగులను ఏం చేయాలి? పాలెము వెలుపలికి వెలివేసేయాలి. ఇల్లు వెలివేయబడిన వాళ్ళు అన్నమాట. ఇటు పట్టణంలోనికి వెళ్ళి తిందామంటే అక్కడికే రానివ్వరు, అక్కడ ఏమి లేదు తింటానికి. పొలిమేరలోనే ఉండిపోయి వెలివేయబడిన చోట పాలెం వెలుపలే ఉండిపోయినా చచ్చిపోతాం. సో నెక్స్ట్ ఏముంది? వేరొక దండ ఉంది, వేరొక దేశపు సరిహద్దు ఉంది. ఆ సరిహద్దులో శత్రు సైన్యం ఉన్నారు. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? అక్కడికి వెళ్దామని అనుకుని అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, అంతకు ముందు దేవుడు ఆ యొక్క సిరియా సైన్యానికి రథముల శబ్దము, గుర్రముల శబ్దము, గొప్ప జనసమూహం నడిచొస్తున్నటువంటి శబ్దాన్ని వినిపించారంట. దేవుడు వినిపించారంట. నిజానికి అలాంటి శబ్దాలు ఏమీ లేవు, కానీ అలాంటి శబ్దాలు వారికి వినపడేలాగా దేవుడు చేసినందున ఆ యొక్క శత్రువులైనటువంటి సిరియన్లు ఏం చేశారు?
వీళ్ళు రాత్రులు కూడా మనల్ని వదిలేటట్టు లేరు, మనల్ని బ్రతకడించేటట్టు లేరు, వేరే సైన్యాన్ని తీసుకొచ్చినట్టున్నారు, చాలా స్ట్రాంగ్ గా వస్తున్నారు, మనల్ని లేపేస్తారు అబ్బాయి, మనం పారిపోదామని ఉన్న చోట విడిచిపెట్టి, వండుకున్న చోట విడిచిపెట్టి, పెట్టుకున్న చోట విడిచిపెట్టి పరుగున ప్రాణాలు రక్షించుకోవడానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ యొక్క కుష్ఠవ్యాధిగ్రస్తులు ఒక గుడారంలోనికి వెళ్ళారు. ఒక గుడారంలోకి వెళ్ళేసరికి చక్కగా మిర్చి పెట్టుంది, వంటలు చేసి పెట్టున్నాయి, పాపం తిందామనుకున్నారేమో. ఈ సౌండ్స్ వినపడేసరికి ఎవరో శత్రువులు వస్తున్నారు, లేకపోతే ఇశ్రాయేలీయులు పెద్ద సైన్యాన్ని తీసుకుని వచ్చేస్తున్నారు, మనకి అవకాశం లేదని పారిపోయారు అన్నమాట. వాళ్ళు పారిపోయేసరికి వండుకున్నట్టున్నాయి, చెవులు ముక్కులు ఒంటి తీసి పెట్టిన కదా ఉన్నాయి, ఎవరు లేరు. లేకపోయేసరికి ఈ కుష్ఠవ్యాధిగ్రస్తులు నలుగురు లోపలికి వెళ్ళి ముందు తిండి మీద పడ్డారు, ఆహారము తిన్నారు. వీటన్నిటికీ అర్థం ఉన్న తర్వాత ముందు ఏం చేశారు, వారి యొక్క దృష్టి ఎక్కడ, ఆహారం వైపు. ఎందుకంటే వారు ఆకలితో ఉన్నారు. మొట్టమొదట ఆహారాన్ని వారు తీసుకున్నారు, ఆహారాన్ని వారు భుజించారు. తర్వాత ఏం చేశారంటే ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నారు. రెండవదిగా ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నారు. రెండవదిగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వెండి బంగారాలన్నీ కూడా తీసుకొచ్చి ఏం చేశారంటే వాళ్ళు తీసుకుని వచ్చి ఒక చోట దాచిపెట్టుకున్నారట. దాచిపెట్టుకోవడంతో వాళ్ళు పని అయిపోయిందంటే మరలా వెళ్ళారట. మరలా ఈసారి రెండవసారి కూడా ఇక ఆహారం లేదు. ఇప్పుడు ఐశ్వర్యాన్ని మరలా సంపాదించుకుంటూ అప్పుడు అనుకుంటున్నారంట, మనము మునుపు ఆహారాన్ని సంపాదించుకున్నాం, ఆకలిని తీర్చుకున్నాం, రెండవసారి కూడా మనం ఐశ్వర్యాన్ని పొందుకున్నాం. ఇక్కడికి వచ్చి అంటే వెండి బంగారాలు మనం సేకరిస్తున్నాం. ఇది సరైందా? ఎందుకు సరైంది కాదంటే వారు నలుగురికి వాళ్ళకి సరైందే, కానీ వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్, వారికి ఉన్నటువంటి ఆలోచన విధానము ఒకసారి మనల్ని ఆలోచన చేయాలి. ఇది సరైందా అన్నటువంటి ఆలోచన వాళ్ళకి ఎందుకు రావాలంటే వారికి తమ దేశము పట్ల ఉన్నటువంటి ఆసక్తి. వారు అనుకుంటున్నారంట, ఇది సరైందా, ఇది శుభవర్తమానము కలిగినటువంటి దినము, మనకి ఆహారం దొరికింది, మనకు ఐశ్వర్యం దొరికింది, వాటిని మనం సంపాదించకుండా ఇక్కడే ఉంటే మరి మన వాళ్ళ సంగతి, మన దేశంలో ఆహారం లేదు, ఏం జరుగుతుంది దేశంలో? బిడ్డల్ని చంపుకుని తినేటువంటి తల్లులు ఉన్నారు. అంతకుముందు వచ్చిన వాళ్ళకి వెళ్తే అంతకుముందు వచ్చినలోనేనా అంతకుముందు అధ్యాయంలో 6వ అధ్యాయంలో 25వ వచనం నుంచి చదవండి అమ్మా. 25వ వచనం, 6వ అధ్యాయం 25వ వచనం నుంచి చదవండి. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 2 రూపాయలకు, ఎంతమ్మా? 80 రూపాయలకు. ఓకే. అరపావు పావురపు రెట్ట, పావురపు ఏంటమ్మా? పావురపు రెట్ట 5 రూపాయలకి అమ్మబడును. ఈ గాడిద తలలు ఏం చేసుకుంటారు? గాడిదని ఎవరైనా తింటారా? కానీ గాడిద తల కూడా ఆ రోజుని అమ్మబడతా ఉంది. గాడిద తలలు అమ్మబడతా ఉన్నాయి ఆ రోజుల్లో. ఏ రోజుల్లో? దేశము క్షామముతో నిండినటువంటి దినాలు. వీటన్నిటికీ అర్థాలు ఉన్నాయి. గాడిద తల ఏంటో, పావురపు రెట్ట ఏంటో చూద్దాం. ఆ దినములో దేశము క్షామం అంటే ఏంటి చెప్పండి? సంతోషంగా హల్లెలూయా చెప్పండి. తెలుగు భాష అర్థమవుతున్న అందరం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంచెం సేపు ఫ్రీగా ఉందాం, మనం ఇలాగ బిగిసిపోయినట్టు కాకుండా ఫ్రీగా ఉందాం. ఓకే, మీ హృదయములను తెప్పరలనివ్వండి. హల్లెలూయా. వాటిని బిగిసిపెట్టి ఉంచుకోవద్దు. ఎలాంటి పరిస్థితులు ఉన్న దేశం? క్షామం, భయంకరమైనటువంటి కరువు సమయంలో ఉంది. గాడిద తలలు అమ్మబడుతూ ఉన్నాయి, పావురపు రెట్టలు అమ్మబడుతూ ఉన్నాయి.
నిజానికి గాడిద తలలు తినరు కానీ, గాడిద తల మాంసం తినరు కానీ, మనుషులు స్పృహ తప్పి పడిపోతూ ఉండేవారు తిండి లేక. గాడిద తలను తీసుకెళ్లి ఉడకబెట్టుకుంటే దాని నుంచి వచ్చినటువంటి ఆ సూప్ ఏదైతే ఉందో తాగితే మనిషి 2 రోజులు బ్రతికి శక్తి వస్తుందంట. మాంసం తినలేము దాన్ని, గాడిదది, కానీ దాని సూప్, గాడిద రక్తం తాగుతారు, గాడిద పాలు తాగుతారు, అవి భయంకరమైన శక్తి వస్తుంది మనిషికి. ఇంకొకటి, గాడిద పాలు తాగిన తర్వాత కూర్చుంటే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు మనిషి, అంత బలం అంట పాలు, పరిగెడుతూ ఉండాలట. అలాంటి గాడిద తల, గాడిద విలువలేనిది, నిజానికి గాడిద విలువలేనిది, అపవిత్రమైంది. దాని గురించి ఆత్మీయార్థం చెప్పుకుందాం. అయితే దాని తల అమ్మబడుతోంది, ఎందుకంటే కరువు. రెండవది పావురపు రెట్ట. పావురు రెట్ట ఏం చేసుకుంటారు వీళ్ళు? దోసేసి తింటారా? పన్నీగా ఉంది కదా. పావురపు రెట్టలో ఏముంటదంటే, పావురానికి అరుగుదల శక్తి తక్కువ. పావురాలు పెంచే వాళ్ళు ఎవరున్నారా? పావురానికి అరుగుదల శక్తి తక్కువ. రెండవది, పావురం దూర ప్రాంతానికి వెళ్ళి ఆహారం తిని వస్తుంది. ఇంకోటి ఏంటంటే, పావురం ఎప్పుడు కూడా కడుపు నిండుగా ఉంటుంది, దాన్ని ఆ యొక్క జీర్ణాశయం ఎప్పుడు ఇలా ఉగ్గుంటది. ఎప్పుడు పావురం ఆకలితో ఉండదు, ఆకలితో ఉండి చచ్చిపోతుంది. కాబట్టి పావురానికి ఉన్నది ఏంటంటే, ఇది ఈ దేశంలో ఆహారం లేకపోయినా పక్క దేశానికి వెళ్ళి చక్కగా ఎవలో గోధుమలు మింగేసి వచ్చిందనమాట. ఈ పావురానికి ఉన్నటువంటి అరుగుదల శక్తి లోపం వల్ల ఆ యొక్క రెట్టలో ఆ ధాన్యపు గింజలు వచ్చేస్తాయి. ఆ యొక్క పావుసేరు ధాన్యం ఆ యొక్క పావురపు రెట్టలో ఇంచుమించు ఎంత ఉంటాయి? కనీసం ఒక 1/2 సోళ్ళ గింజలు దొరుకుతాయి. వాటిని నీటిలో వేస్తే గింజలు అడుక్కి వెళ్తాయి. ఆ తెట్టు పైకి తెలుపుద్ది, దాన్ని వంచి ఆ గింజలు తీసుకుని పిండి చేసుకుని రొట్టెలు చేసుకునేవారు అన్నమాట. అది లోతుగా. అయితే ఆ పావురపు రెట్టను కూడా ఆ రోజులు కొంటా ఉండేవారు. తరువాత చదువు కిందకి, అంత కఠినంగా ఆ యొక్క శత్రువులు ముట్టడి వేశారు. అంతటా ఇశ్రాయేల్ రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలునివాడా, సహాయము చేయమని కేకలు వేయట విని, యెహోవా నీకు సహాయం చేయనుగాక, నేను ఎక్కడి నుంచి నీకు సహాయం చేయగలను? నేను ఎక్కడ నీకు సాయం చేయగలను తల్లి? ఒక ఆవిడ అంటుందంట, అయ్యా నాకు సాయం చేస్తుందంట రాజుగారిని చూసి. రాజుగారు అన్నారంట, నా బ్రతికే బాగాలేదమ్మా, నీకెక్కడ సాయం చేయను అంటున్నాడంట. ఆ తర్వాత చూడనా, నీ బాధ ఏంటి, ఏం జరిగింది? అది ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షిందుము అని చెప్పినప్పుడు మేము మా బిడ్డను. చాలులేనా? అక్కడ వచ్చిన బాధ ఏంటంటే, ఒక 2 స్త్రీలు కలిసి మాట్లాడుకున్నారంట అంతకు ముందు రోజు. ఈ రోజు నీ బిడ్డను తీసుకురా, మనం వండుకు తినేద్దాం, రేపు నా బిడ్డను ఇస్తాను, వండుకు తినేద్దాం. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి చూడండి. కరువు అలా ఉంది, బ్రతకాలి. గాడిద తలని కొనుక్కోటానికి దిగజారినటువంటి పరిస్థితి. పావురపు రెట్ట అశుద్ధమైనటువంటి దానిని తినడానికి సిద్ధపడినటువంటి దిగజారినటువంటి పరిస్థితి. చివరికి హీనమైన పరిస్థితి, బిడ్డలను చంపుకు తినేటువంటి పరిస్థితిలో ఆ దేశము ముట్టడి చేయబడింది, అలా బంధించబడింది, బ్లాక్ చేయబడింది అన్నమాట. సో నిన్న నా బిడ్డను వండుకు తినేసాం, ఇవాళ దాని బిడ్డనిమ్మంటే అది ఇవ్వట్లేదు రాజా, ఏం చేయాలి నువ్వే తీర్పు చెప్పు. ఒక ఆవిడ పెట్టిన వండుకు తినేస్తారు, 2 ఆవిడ పెట్టిన వండుకు తినడానికి ఆవిడ ఒప్పుకోవట్లేదు, నేను ఎలాగేమని అంటుంది. సో కాంప్లికేటెడ్ అయిపోతుంది అన్నమాట. కరువు చాలా చాలా దాని స్థాయి పెరిగిపోతుంది. ఇది సమస్య. ఎంత దారుణంగా కరువు ఉంది. ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నలుగురు మాత్రం వచ్చి చక్కగా తినేసి అనుకుంటున్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మన దేశం ఉండగా, బిడ్డల్ని చంపుకు తింటూ నా దేశం ఉండగా,
పావురపు రెట్టలు అపవిత్రమైనటువంటి గాడిద తలలో తింటూ నా దేశంలో నా ప్రజలు ఉంటూ ఉండగా నేను మాత్రమే ఇక్కడ ఆశీర్వాదం పొందుకుంటూ, నేను మాత్రమే ఇక్కడ ఆహారాన్ని భుజించి, నేను మాత్రమే వెండి బంగారాలు సంపాదించుకుంటా ఉండిపోతే ఇది మంచి పనా? కాబట్టి మనం వెళ్ళి ఏం చెప్తామంటే ఈ సువార్త రాజు యొక్క అంతఃపురానికి వెళ్ళి చెప్తాం. తర్వాత చదువుకోండి. రాజు యొక్క ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని మనము తెలియచెప్తాం. రాజు యొక్క ఇంటికి వెళ్ళాలంటే వీరిని రాణిస్తారమ్మా? వీరికి ఉన్నటువంటి సమస్య ఏంటి? కుష్టు వ్యాధి. వీరిని ఊరు లోపలికే రానివ్వరు. రాజు ఇంటికి రాణిస్తారా? రానివ్వరు. కానీ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం ఏంటంటే మనము ఇప్పుడు ఆహారం భుజించున్నాం, అంటే ధనాన్ని సంపాదించుకుని ఉన్నాం, మనం ఇప్పుడు ఏమైనా సరే ఈ సువార్తను తీసుకెళ్లి నశించిపోతున్నటువంటి ఆ యొక్క మన దేశానికి మనము చెప్పాలి. ఏమైనా కానీ ఎలాంటి పరిస్థితి అయినా ఎదురవని, వాళ్ళు రాళ్లతోనే మనల్ని కొట్టచ్చు, మనం కుష్టు వ్యాధిగ్రస్తులమని, కానీ మనము ఇప్పుడు ఇక్కడ ఆగిపోవడం మంచిది కదని వారు మాట్లాడుకున్నట్టు మనకి యొక్క వాక్యంలో ఉపగ్రతం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకు దీని వివరణ అయిపోయింది. అర్థమైందా మీకు? స్టోరీ ఏంటి? 4 కుష్ఠరోగులు అక్కడి నుంచి బయటకు వచ్చి తిని తాగి సంతోషించి డబ్బులు సంపాదించుకొని తీసుకొచ్చి దాచుకున్న తర్వాత వారికి ఒక ఆలోచన వచ్చింది, మనం మాత్రమే ఇది చేసుకుంటే సరిపోద్దా? మనకంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, కరువులో, చావుకు దగ్గరగా మన దేశం ఉంది, మన దేశానికి కూడా మనం మేలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఇది స్టోరీ. ప్రియులారా, నేటి లోకము కూడా ఇదే తీరులో ఉన్నది. హల్లెలూయా చెప్దాం అందరం. ప్రభు చెప్పారు దేశము మీదికి దేశము, రాజ్యము మీదికి రాజ్యము, జనము మీదికి జనము లేస్తున్నాయా? చెప్పండి, ఎక్కడ చూసారు మీరు? దేశం మీదకి దేశం లేకడం అంటే అక్కడ ఎక్కడో మన ఇజ్రాయెల్ మీద ఉక్రెయిన్ ఏదో వేస్తున్నారు, అయిపోయింది. రాజ్యం మీదకి రాజ్యం ఎక్కడ లేచింది? ఏదో ఇప్పుడు ఇరాన్ ఇస్రాయేల్ దేశంతో ఏదో. మరి జనం మీదకి జనం ఎక్కడ లేస్తున్నారు? చెప్పండి, జనం మీదకి జనం ఎక్కడ లేస్తున్నారు? నిత్యము జరుగుతున్నది అది. మొన్న ఒక రాష్ట్రంలో 3 పార్టీలు అయినాయి. వీళ్ళు వాళ్ళ మీదకి, వాళ్ళు వీళ్ళ మీదకి. వీళ్ళు గెలిస్తే వాళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు గెలిస్తే వీళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఒక ఆఫీసులో 4 పని చేస్తుంటే ఇద్దరు ఒక పార్టీ, ఇద్దరు వేరొక పార్టీ. ఒక ఇంట్లో 4 ఉంటే తండ్రి పక్కన 2, తల్లి పక్కన 2. ప్రభు అన్నారు, నేను వచ్చేటప్పటికి శాంతి కొంచెం మాత్రం కూడా కనబడదు దేశంలో. నేను సమాధానమును ఏర్పాటు చేయవచ్చానని తలచుతున్నారా? నో. తండ్రికి కొడుక్కి, అత్తకి కోడలకి వైరం వేయడానికి వచ్చాను. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆయన వైరం వేయడు. ఎవరైతే నీతిగా వెళ్తా ఉన్నారో వాళ్ళకి అందరూ శత్రువులు అయిపోతారు. ప్రభువు వైరాన్ని వేయరు. ఆయన చెప్పిన మాటకు అర్థం వేరు. ప్రియులారా, జనం మీదకి జనం లేస్తా ఉన్నారు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తా ఉన్నాయి. ఎక్కడ చూసినా యుద్ధ సమాచారాలు, ఎక్కడ చూసినా సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు. ఇలాంటి పరిస్థితుల్లో మనుషుల శాంతి కరువైపోయింది. కరువు గురించి చెప్తున్నాను. ఏం కరువు అయిపోయింది? ఆస్తులు అయితే ఉన్నాయి, కావలసిన మన దగ్గర డబ్బులు లేవా? బోల్డ్ ఉన్నాయి. డబ్బులు లేవా మన దగ్గర? బోల్డ్ ఉన్నాయి. కానీ మనశ్శాంతి ఎవరికి ఉంది? చేతులు ఎత్తండి. నేను మనశ్శాంతిగా ఉన్నాను. నేను అలా పడుకున్న వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఉదయం లేవగానే చాలా ఎనర్జెటిక్ గా నేను లేస్తాను. చాలా సంతోషంగా ఈ రోజుని ఎంజాయ్ చేయాలని నేను లేస్తాను. ఈ రోజున నూతనంగా నన్ను నేను సంతోషపరచుకోవడానికి ఏం చేయాలన్నటువంటి ఆలోచనతో నేను నిద్ర లేస్తాను. మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. నేను లేచి లేవగానే ఇలా అనగానే ఇవాళ నేను సంతోషపడడానికి ఏం చేయాలి అన్న ఆలోచనతో లేచేవారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఇవాళ 8 గంటలకు రమ్మంది మామ, 7:30కి వెళ్ళకపోతే తన్నుతుంది. దాన్ని సంతోషపడటానికి పరిగెత్తుకెళ్ళాలి. అవునా కదా? శాంతి సంతోషం, శాంతి సంతోషం. ఓకే,
హృదయపూర్వకంగా కొన్ని ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మనశ్శాంతిగా ఎవరున్నారు చెప్పండి. నేను మనశ్శాంతిగా ఉన్నాను, దేవునికి స్తోత్రం. నేను ఆశీర్వదించబడ్డాను, దేవునికి స్తోత్రం అనుకుని లేచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు చెప్పండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, అలాగే నన్ను కూడా మోసం చేయొద్దు. చెప్పండి, ఎక్స్ప్రెస్ చెప్పండి. లేమో. ఎందుకంటే మానవ జీవితాల్లో శాంతి ఆశీర్వాదం రెండు కరువైపోయాయి. కష్టార్జితం వస్తుంది, డబ్బులు జాగ్రత్త పెట్టుకున్న వాటిని బట్టి తృప్తి కలిగిన జీవితం ఎవరికి లేదు. కానీ ఇది కొంతమందికి అవకాశంగా దొరికింది. కొంతమంది మనతో వ్యాపారం చేస్తున్నారు జీవితం. ఎప్పుడైతే నువ్వు మనశ్శాంతిగా లేవో, ఎప్పుడైతే మీ అత్తగారు తిట్టిందో, అక్కడ యూట్యూబ్ లో 5 నిమిషాలు మెసేజ్ వస్తుంటది, కన్నీరేలమ్మా. వెంటనే మీకు గుండె హత్తుకుపోయి వెంటనే కర్మోజీ గారి పాటలే ఆయన సబ్స్క్రైబ్ చేసేస్తారు, సామ్యూల్ కర్మోజీ. ఇంకా ప్రతిరోజు ఆయన మెసేజ్ ఉదయం వచ్చేస్తుంటారు వాట్సాప్ లో. అంతేనా? నీవు లేచి పొద్దున్న ప్రార్థన చేసుకోవు కానీ నాతో మాట్లాడు ప్రభు అని ఆయన పాడతారు. ఎవరినైనా సతీష్ కుమార్ గారు ఆయన పాడింది నువ్వు ఎంతో అంతే. నువ్వు బాగా పొద్దున్న లేచి ప్రార్థన చేసుకో. కానీ కళ్ళాట నీళ్ళు వచ్చేసి ఏదో రకంగా ఆ కల్వరి టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ 10,000 దక్షిణ ఇచ్చేసుకోవాలనుకుంటాం కదా. ఇది వ్యాపారం అయిపోయింది. గాడిద తలలు అమ్మబడతా ఉన్నాయంట ఆ రోజుల్లో కరువులకి. నిజంగా ఈ రోజుల్లో నిజమైన దైవ సేవకులు, నిజమైన వర్తమానికులు, దేవుని కోసం కష్టపడేటువంటి దైవజనులు ఉన్నారా? లేరు. గాడిద లాంటి వ్యక్తులు ఉన్నారు. పనికి మాలినటువంటి వ్యక్తులకి వాళ్ళ తలలకు మనము రేటిచ్చి కొంటా ఉన్నాం. వాడు వ్యక్తిత్వం ఏంటో తెలియదు, వాడి సాక్ష్యం ఏంటో తెలియదు, వాడి బ్రతికేంటో తెలియదు, కానీ వాడికి టికెట్ ఇచ్చి బయటకు రప్పించుకుని ₹1,00,000 ఇచ్చి 4 రోజులు వాకింగ్ చెప్పించుకు పంపించుకుంటున్నాం మనం. అలాంటి దౌర్భాగ్య స్థితి ఇవాళ దేశాల్లో ఉంది, విదేశాల్లో ఉంది. ఆ వ్యక్తి ఎవరో తెలియదు. నీకు దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మోకాళ్ళు వేసి నిద్రపోతా ఇచ్చేసి దేవుని ఎదుట మోకాళ్ళు వేసి అయ్యా నాతో మాట్లాడిన బ్రతుకును మార్చని ఏడవడం చేత కాదు, కానీ ఎవరికో డబ్బులు ఇచ్చి గాడిదలో డబ్బులు ఇచ్చుకోవటమంటే అదే గాడిదలు. వాళ్ళు ఆ గాడిద మీద యేసుబాబుంటే వాడికి విలువ, కానీ యేసుప్రభుని విడిచిపెట్టేసిన గాడిదలయ్యి చాలా మందిని వాళ్ళ కొని తెచ్చుకుని వాక్యాలు చెప్పించుకుంటా ఉన్నాం, కొని తెచ్చుకుని సంతోషపడతా ఉన్నాం. వాడేదో ఈ రోజు మీకందరికీ వాగ్దానం, నీవు చేయనదంతా సఫలమగును. ఏది సఫలమగును? పునాదేసి సంవత్సరం అయింది, ఇంకా బిల్డింగ్ పూర్తవలేదు, ఏం సఫలమగును? ఆడు మాత్రం చెప్పేస్తాడు ఈ రోజు మీ అందరికీ వాగ్దానం, ప్రభు వాగ్దానం. అబద్ధాలయండి. వ్యాపారం. గాడిదలు అమ్ముకుని వారు తయారయ్యారు ఆ రోజుల్లో. ఎందుకు? ప్రజల యొక్క ఆకలి. పావుల ప్రేమలో మనం తుడిచేస్తాం అలాగా, కానీ దాన్ని సేకరించి దాచుకుని మూటలు వేసుకుని అమ్ముకునే వాళ్ళు తయారయ్యారు. దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ దేవుని సేవ అని చెప్పి నీ వీక్నెస్ ని, నా వీక్నెస్ ని. ప్రియులారా, నిజం ఇది, నిజం. ఎందుకంటే ఈ విధంగా మీకు అవేర్నెస్ రాకపోతే ప్రతిదాన్ని మీరు నమ్ముతారు. నిజమా కాదు ఇది? అవునా కాదా? మనం డబ్బులు ఇచ్చి వాక్యాన్ని చెప్పించుకుంటా ఉన్నాం. నిజానికి డబ్బులు ఇచ్చుకుని చెప్పించుకోవాల్సింది కాదు. ఆ రోజు దేవుని దాసులు శిష్యులు వాక్యాలు చెప్తుంటే వాళ్ళని రాళ్లతో, వాళ్ళకైనా సరే రాళ్లతో పుట్టినా సరే నీ యొక్క నా యొక్క భారము దేవుడు వారి భుజాల మీద పెట్టాడు కాబట్టి వారు హతసాక్షులు అవడానికైనా సిద్ధపడి వాక్యాలు చెప్పారు. ఇవాళ నడవటానికి తిరగడానికి సైకిల్ కూడా లేకుండా సువార్త చెప్పే దైవ సేవకులు ఉన్నారు. ఇవాళ వారిని మనం దృష్టించం, కానీ కలర్స్ మధ్యన సూట్లలో వాక్యం చెప్పే వాళ్ళని మనము ఇవాళ గాడిద తలను డబ్బులు ఇచ్చుకున్నట్టు కొంటా ఉన్నాం. ఇదే ఆ రోజున జరిగింది. దానికి ఇదే సాదృశ్యం. ప్రియులారా, కరువులో ఉన్నాం మనం. ఎవరైనా చక్కని ఆశీర్వాదం ఇచ్చేస్తే అమ్మా నువ్వు వాళ్ళు ఆశీర్వదించబడిపోతావు, నీ బిడ్డలను ఆశీర్వదించేస్తానన్నాడు దేవుడు అంటే అమాంతం పట్టుకెళ్ళి 500 రూపాయల చేతిలో మనం ఆశీర్వాదాలు కావాలి, ఏంటి బోటకప్ మాటలు కావాలి. ఇవన్నీ ఆ రోజు జరుగుతున్నటువంటి కరువులో ఉన్నటువంటి ప్రజలకి సాదృశ్యం.
మనము ఆత్మీయమైనటువంటి కొలువులో ఉండి గాడిదలు లాంటి వాళ్ళని మనము కొనుక్కుంటూ ఉన్నాం. పిల్లలు అది కాదు కావాల్సింది, అది కాదు కావాల్సింది. దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది. ఆయన అనుకున్న సమయంలో తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన యుక్త కాలం కొరకు కనిపెడతా ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించే వరకు ఆయన బలిష్టమైన హస్తముల కింద నువ్వేం చేయాలి? అణిగి మరిగి ఉండాలి. అది ఒకనొక దినాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరో వచ్చి ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదాలు రావు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారంట మనం ఇవాళ పొందుకున్నాం, మనం ఇక్కడ పొందుకున్నాం. మనం ఎలాంటి వారం? అసలు మనం ఎలాంటి వారం? మనల్ని ఊరే వెలివేసింది, ఊరే వెలివేసింది మనల్ని. మనం ఎన్నిక లేని వారము, మనము విలువ లేని వారము. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మన కడుపు నింపాడు, నింపుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి రేపో ఎప్పుడో ఇందాక పాట పాడిన చెల్లి ఎవరు? చనిపోతాను అనుకున్నాను. ఆ పాటలో లిరిక్ ఏంటంటే చనిపోతాను అనుకున్నాను, బ్రతుకుతూనే ఉన్నాను, మాటలే రాని నేను పాట పాడుతున్నాను. చెల్లి పాడింది పాట, ఒక పాట. చాలా మంచి లిరిక్స్ అన్నమాట అవి. పిల్లలు అందరూ వెలివేసిన వాడు త్రోసి వేసిన వాడు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. నేను త్రోసి వేయబడినా పర్లేదు, నేను వెలివేయబడినా పర్లేదు, కానీ ఈ రోజు నా జీవితంలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనను నేను తీసుకుని వెళ్ళి చెప్పాలి. ఏమనుకుంటా ఉన్నాడంటే నేను సాక్షిగా నిలబడ. హల్లెలూయా. నీవు నేను ఎన్నిక కలిగిన వారము కాదు. మనకంటే చాలా మంది గొప్పవారితో పోల్చుకుంటే మనము ఏ విధంగా కూడా ఎన్నిక కలిగిన వారం కాదు. కానీ చూసుకుంటే నాకంటే తెలివైన వాళ్ళు ఇంటి దగ్గర దూరంగా కాల్చుకుని ఉంటే ఎందుకు పనికిరాని నేను ఇక్కడ నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాను. హల్లెలూయా. ఇది నా దేవుడు నాకు చేసినటువంటి మేలు. నాకంటే మంచి ప్రార్థన కలిగిన వారు, నాకంటే పరిశుద్ధులు ఇవాళ వాళ్ళు నిజంగా ఆ మందిరాల్లో ఇంకా చేపలు పరుస్తూ ఉన్నారు, తుడుస్తూ ఉన్నారు, నీళ్లు మోస్తూ ఉన్నారు, ఆ యొక్క ఆహార పదార్థాల దగ్గర పరిచయం చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ నేను 20 మంది, 30 మంది, 40 మంది, 50 మందిని కూర్చోబెట్టి వాక్యం చెప్పగలుగుతున్నాను. నేను అర్హుడు కాదు. అయితే ఈ పరిస్థితిని నాకు ఇచ్చినటువంటి దేవుడు నేను పొందుకుని మాత్రమే సరిపెట్టేసుకోవడానికి కాదు, ఇస్తా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి. ఆ రోజు ఆ కుష్ఠవ్యాధిగ్రస్తులు మేము తినేసాంలే, మేము పొందేసుకున్నాంలే, మాకు చాలే, ఎవరెలా పోతే మాకెందుకు అని అనుకుని వారు ఆ దేశమునకు సమృద్ధిని తీసుకుని వచ్చేవారు కాదు. త్రోసివేయబడిన వారే. నేను కూడా త్రోసివేయబడిన వాడిని, కుటుంబం చేత, సమస్తం చేత త్రోసివేయబడిన వాడిని. అనారోగ్య పరిస్థితులు, నిజంగా అనారోగ్యం వస్తే దానికి సంతోషపడండి, దానికి వెల్కమ్ చెప్పండి. అనారోగ్యం వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు వేమన గారు చెప్పాడు, అది ఆ పద్యం కొంచెం బూతులతో ఉంటుంది, నేను చెప్పలేను. కానీ అనారోగ్యం వచ్చినప్పుడే మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలిసిపోతుందంట. నాకు ప్రియులారా సమయం అవుతోంది. ఈ వెన్నుపూసను చూసారు? వెన్నుపూస 2 ముక్కలైంది. అంటే ఆ C5 C6 అనేటువంటి పూసలు ఉంటాయి. ఇక్కడి నుంచి లెక్క పెడితే, ఇక్కడి నుంచి 1 2 3 అని లెక్క పెడితే, ఇక్కడి నుంచి 5 6 పూసల మధ్యన ఉన్నటువంటి ఆ అతుకు, ఆ గమ్ సీల్ ఏదైతే ఉందో ఆ సీలు మొత్తం బరస్ట్ అయిపోయి ఆ 2 పూసలు ఎలా అతుక్కుపోయినాయి. ఆ 2 పూసల మధ్య నుంచి ప్రవహిస్తున్నటువంటి రక్తనాళాలు చేతులకి ఇవి నొక్కబడుతూ ఉండేవి. ఈ చేతిపై భయంకరమైనటువంటి తిండి, ఎడం చెయ్యి భయంకరమైన పోటు, రాత్రి నిద్రపోయేవాడు కాదు. అలాంటి పరిస్థితులు నా స్నేహితుడికి ఫోన్ చేసి, బాగా ఎలా ఉంది పరిస్థితి అంటే, ఒరే ఎడం చెయ్యి లాక్కూడదు, హార్ట్ అటాక్ వచ్చేద్దంట అని హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి అక్కడిక్కడికి తీసుకెళ్ళిపోయి టెస్ట్లు అన్ని ఏం చేసాడు. ఏమీ లేదు, నీ గుండె చక్కగా రాయిలా ఉంది బాబు, నీ గుండెకి ఇప్పుడు ప్రమాదం లేదన్న. మరి ఎందుకు ఈ బాధ, చేయలాగేస్తుందండి, హైవీడ్ సరిగ్గా చెప్పలేదేమో, ఇంకోటి అక్కడ దగ్గరికి వెళ్దామని చాలా మొత్తం పాలకొల్లు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మొత్తం హాస్పిటల్ తిరిగేస్తాం. ఆ తర్వాత ఒక ఆయన అన్నాడు, ఎందుకైనా మంచిది, నాకు డౌట్, మీకేమైనా వెట్టిబ్రల్లో ప్రాబ్లం ఉందేమో,
వెన్నుపూసలో ప్రాబ్లం ఉంటే ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి వెన్నుపూస చెక్ చేయించుకుని ఆయన స్కానింగ్ చేయించుకుంటే పూసలు రెండు కలిసిపోయినాయి, మధ్యలో ఉన్న నరం నొక్కబడుతుంది, అందుకే నీ చేతులు తిన్నట్లు నువ్వు ఇక మెడ కనీసం ఇటు అటు తిప్పడానికి వీల్లేదు, బాత్రూమ్ కూడా చెంపట్టుకుని వెళ్ళడానికి వీల్లేదు చెప్పి గుర్తుంచుకున్నారు డాక్టర్లు. అయిపోయింది పరిస్థితి, కదలకూడదుక, నీవు కదలడానికి లేదు, నీకు ప్రత్యేకంగా ఒక మనిషి నీళ్లు పట్టుకొచ్చి ఇవ్వాలా, నువ్వు మంచం మీద కూడా పడుకోకూడదు, కింద పడుకోవాలా, రెస్ట్ లో ఉండాలా, అవసరమైతే ఆపరేషన్ కూడా పడవచ్చు, మెడ తిప్పడానికి లేదు, బెల్ట్ వేశారు. నిజంగా జీవితం అంతా ఒక్కసారి తిరిగింది ఇలాగా. నేను ఎప్పుడెప్పుడు ఏమేమి తప్పులు చేశానో అవన్నీ ఎదురు పెట్టుకుని ఇందుకే వచ్చిందేమో 5-6 రోజులు ఇలా చేశాను కదా, అవును ఇందుకే వచ్చింది. చేసిన పాపాలన్నీ కళ్ళ ముందు కనిపించినాయి, చేసిన తప్పిదాలన్నీ సరదాగా కుక్కలు పెట్టినా సరే గుర్తొచ్చింది ఆ రోజుని. ప్రభువా ఏం చేయలేరు, ఇక అడిగేసేసిన తర్వాత వెనక్కి తీసుకోగలమా? దాటి వచ్చేసాను నేను ఆల్రెడీ, చాలా దుర్మార్గాలు చేసేసాను, ఇప్పుడు వెనక్కి వాటిని దిద్దుకునే స్థితి అంత సమయం శక్తి నాకు వీలైతే క్షమించు బాబా, ఒకే ఒక మాట. ఇంకో పైపించి ఏంటంటే ఆ సమయానికి ఉన్న దిక్కు కూడా ఓడగొట్టుకుని వెళ్ళాను ఇంటికి. నాకు కొద్ది నీతో సంబంధం లేదని చెప్పి పోయినకి కూడా రానని చెప్పి మా స్పాన్సర్తో చెప్పేసి ఇది కూడా ముగించుకుని వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళాను, డబ్బులు లేవు, ఆరోగ్యం లేదు, సహాయం చేసే వాళ్ళు కూడా లేరు. సర్లే తప్పుద్ది, కంగారు పడుతున్నాను, అందరం ఉన్నాం కదా అని చెప్పేటువంటి దిక్కులేనటువంటి పరిస్థితుల్లో నా గదిలో నేనే 6 నెలలు ఏడ్చాను. 6 నెలలు. ఎందుకంటే అంతకు ముందు వరకు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అంతకు ముందు వరకు నాకు పని ఉంది, అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. ఎప్పుడైతే లేవో ఒక్కొక్కరు ఉంటారనుకున్న వాళ్ళు కూడా విడిచిపోయాయి. మరి తప్పదు రావాలంటే నీ ఏడుపుదని వేడు, ఏమొచ్చి సావమంటా అక్కడ నీతోటి, నీకైతే కనలేదు, నువ్వే వాళ్ళ రేపు అంటా ఉన్నావు, నీ దగ్గరికి వచ్చి మా బతికేంటి, మేము వేరే దారి చూసుకుంటాం, నీ పని నువ్వు చూసుకో. నిజం, ఓపెన్గా చెప్పాలంటే నీ ఎదురుకుండా ఏడుస్తూ చెప్పాలా, కానీ దేవుడు నాకు ఆ పరిస్థితి కృంగిపోయాను. 6 నెలల్లో నిజంగా నా బ్రతుకు నిజంగా ఒక ప్రక్కన మా అమ్మకి 2 మోకాళ్ళు తీసేయాలి, మార్చేయాలి అన్నారు, చేతిలో రూపాయి లేదు, ఆ రోజు గడపడమే కష్టం, చాలా దౌర్భాగ్యం పరిస్థితి. కానీ దేవుడు ఆయన కార్యాలు చేయటం మొదలెట్టాడు, నడిపించడం మొదలు పెట్టాడు. ఆ నడక తీసుకొచ్చి వాళ్ళ మిమ్మల్ని మీ ముందు నన్ను ఇలా నిలబెట్టింది. మెడకే బెల్ట్ వేసారు, ఇక్కడ తిరగడానికి మెడ తిప్పితే వస్తా ఉన్నారు అంతే. నీకు పక్షవాతం చేయడం గాయం, నీ చెయ్యి పడిపోద్ది, నీ మెడ నుంచి ఆ నరం వెళ్ళిపోవడం. బలహీనత, భయంకరమైనటువంటి బలహీనత వచ్చినప్పుడు ప్రియులారా దేవుని పని అక్కడతో ఆగిపోయింది అనుకోవద్దు, అప్పుడే నీతో కార్యాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. బలహీనుల్ని బలవంతులుగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. బలహీనులు ఎప్పుడైతే అయ్యన్నానో అప్పుడే నీ బలం నాకు ప్రభు ఉన్నారు పౌలుతో, నీవు బలహీనుడు అని అనుకోవద్దు, ఎప్పుడైతే నువ్వు బలహీనుడు అప్పుడే నా బలము నీలో. ఇప్పుడు నేను చేస్తున్న కార్యాలన్నీ నా బలంతో కాదు, నేను చేస్తున్న కార్యాలన్నీ నా పరిశుద్ధతతో కాదు, నేను చేస్తున్న కార్యాలన్నీ నా నీతితో కాదు, కానీ నేను చేస్తున్నది ఏదైనా ఉంటే నన్ను బలపరిచిన వాని యందు, నన్ను పరిశుద్ధపరిచిన వాని యందు, నన్ను నీతి పరుడుగా చేసిన వాని యందు. నా నీతి మురికి కూడా, నా పరిశుద్ధత అనేది నాకు పరిశుద్ధత లేనే లేదు, కానీ ప్రభు నన్ను పరిశుద్ధపరచు. అయ్యా అయిపోయింది, అడిగేసేసాను, చాలా దూరం ప్రయాణం చేసేసాను, ఇప్పుడు ఎలా మార్చేసుకోవాలా, ఎలా మారిపోవాలా? వచ్చేసిన కుష్ఠవ్యాధి వచ్చేసింది, కానీ ఇప్పుడు నేను సువార్త చెప్పాలని ఆశపడతా ఉన్నాను. నేను ఇప్పుడు వెళ్ళి రాజు ఇంటికి ఈ యొక్క వర్తమానం చెప్పాలి, ఎలాగా? కానీ దేవుడు ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుని నేను బలపరిచి తీసుకుని వెళ్ళి రాజింటికి వర్తమానం ఇచ్చేలాగా చేశాడు. హల్లెలూయా. బలహీనుడు అని, నీ చేతకానివాడు అని, తోసివేయబడ్డావని ఎప్పుడు అక్కడ ఆగిపోకు. నీ వలన రాజ్యాలు సమృద్ధి చేయబడాలా, నీ వలన కుటుంబాలు లేవనెత్తబడాలా, నీ వలన నీ గ్రామం బాగుపరచబడాలా, నీ వలన నీ కుటుంబంలో, నీ బిడ్డల్లో, నీ బంధువులు
ఇంటికి బిడ్డలు రావాలా. నువ్వు అక్కడ ఆగిపోతే ఎలాగా? అయ్యో నేను చేతకాను ఆగిపోతే ఎలాగా? అయ్యో నాకేమి చేత కదా, నేను బలహీనున్నే, నాకు షుగర్ వచ్చేసింది, పొద్దున బిల్లు వేసుకోకపోతే నల్లపోతాను, నేను పని చేసి అప్పులు ఎలా తీరుతాను, బిల్లింగ్ ఎలా కడతాను అనుకుంటే నువ్వు బలహీనుడు అయినప్పుడే నీ చేత దేవుడు కార్యాలు చేయిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆధారపడ్డావు, నీ శక్తి మీద నువ్వు ఆధారపడద్దు. చావోరేవో తెచ్చుకోవాలి. అది ఆ రోగిష్ఠులాగా ఏం చేయాలంటే చావోరేవో తెగించుకోవాలా, తెగింపు రావాలా, నిర్ణయించుకుని ముందుకు వెళ్ళాలా. వాళ్ళు అనుకుంటున్నారంట మనం పొందుకున్నాం, మనం కలిగి ఉన్నాం, మనం సంపాదించుకున్నాం, మనతోనే ఇది ఆగిపోకూడదు. అనేక మందికి ఇది దీవెనకరంగా. అవును ప్రియులారా, నిజం నిజం. ఆ కుష్టు వ్యాధిగ్రస్తులు ఎవరో తెలుసా? నేనే. భయంకరమైన పాపిని, భయంకరమైన దౌర్భాగ్యుని నేను. నిజంగా నా జీవితం గురించి, నా బ్రతుకు గురించి చెప్తే మొఖం మీద ఊసేసి వెళ్ళిపోతారు మీరు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే అలాంటి పనికి రాని దాని చేత పనికొచ్చి కార్యాలు చేస్తున్నాడు. ఎందుకంటే నేను తెగించి నిలబడ్డాను. అది అది హల్లెలూయా. తెగించి నిలబడి చావోరేవో తెలుసుకుందాం. ఆ రోజు ఇక్కడికి వచ్చి నిలబడిన రోజుని ఒంటరి. నా పరిస్థితి తెలుసు అందరికీ. ఈడి స్థిరుడు కాదు, ఈడు సరైనడు కాదు. ఈడితో వెళ్తే మనం కుక్కతో కట్టుకుని గోదావరి ఎదురంటే ఈడుకోవాలకూడదని చెప్పి నేను ఎవరి కొరకైతే కష్టపడ్డాను ఆ 40 మంది, ఆ 50 మంది, నేను ఎవరి కొరకైతే ప్రతి వారం వంటలు చేశాను, నేను ఎవరి కోసం అయితే పరుగులు పని చేశాను, ఇంచుమించు 10 సంవత్సరాలు వారందరూ విడిచిపెట్టారు. నా బంగారు తల్లుడు 10 మంది అక్కలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళే నన్ను ప్రేమించి నాతో వచ్చినారు. తర్వాత మీ అందరినీ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇంచుమించి ఇవాళ రాకపోయినా కానీ మన సంఘం యొక్క స్ట్రెంగ్త్ ఇవాళ 60 మంది సభ్యులు మనకు ఉన్నారు. ఇవాళ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఊరికినే కాదు, తెగించి నిలబడ్డాడు. అవును, ఆ వ్యాధిగ్రస్తుడు లాంటి నేను, బలహీనుండి, నేను చాలా పాపాలు చేస్తున్నాండి, చాలా ప్రయాణం చేసి వచ్చేసానండి. ఇప్పటికిప్పుడు బ్రతుకు మార్చేసుకోగలనా? వెనకాల ఎన్ని చెరుపుకునే శక్తి నాకు ఉండుంటే అన్ని చెరిపేసుకుందాను. కానీ నా వెనకాల చెరుపుకునే శక్తి నాకు లేదు. కానీ నా ముందున్నటువంటి మార్గాన్ని మాత్రం సరి చేసుకుని నడవాలని ప్రభు వాక్యం ద్వారా సరి చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. హల్లెలూయా. ఆయన నడిపిస్తున్నాను, నేను నడుస్తున్నాను. నువ్వు కూడా అంతే. బహుశా నువ్వేమైనా అయి ఉండొచ్చు, నథింగ్, ఆ పాత గతమేమైనా అయి ఉండొచ్చు నీది. కానీ ఒకటి, రాబోతున్నటువంటి దినాల్లో నెక్స్ట్ తదుపరి అడుగులో నీ అడుగంత ఆశీర్వాదకరంగా ఉండాలి. దానికి నువ్వు తెగించి నిలబడాలి. నీవు మాత్రమే కాకుండా నీ ప్రజలు, నీ జనము ఆశీర్వదించబడాలి కేవలం నీ వల్లనే. హల్లెలూయా. నీ వలన వాళ్ళు ఆశీర్వదించబడాలి, నీ మాట వలన వాళ్ళు బాగుపరచబడాలి. అవును, నీ కుటుంబం అందరికీ నువ్వు చెడ్డదాన్ని కావచ్చు, కానీ నువ్వు తిరిగి వెళ్ళి సువార్త చెప్పు. ప్రభు నన్ను మార్చాడు. నేను ఒకప్పుడు మీకు తెలుసు నేను ఎలా ఉండేదాన్ని, కానీ ప్రభు ఇలా మార్చాడు, మీరు కూడా మారని అని చెప్పి. ఆ రోజు సమరయ స్త్రీ సువార్త చెప్తే మీ బ్రతుకు చూసుకున్నారా? లేదు. ఆమెలో ఉన్నటువంటి మార్పును వాళ్ళు చూశారు. అది కాబట్టి మొత్తం ఊరు కదిలి యేసుప్రభు దగ్గరికి వచ్చేస్తారు. ఇప్పుడు దీవించగలిగినోడు, మార్చగలిగినోడు ఎవరు? యేసు ప్రభు. ఆయన దగ్గరికి తీసుకురావాలి. ఇందు మూలంగా ఇప్పుడు వరకు నేను పడిన ప్రయాసకి గల ఆ యొక్క భావం ఏంటంటే, ఇవాళ మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారా? ప్రభువుని విశ్వసించారా? ప్రభువుని నమ్ముకున్నారా? ప్రభువు ద్వారా మీరు కార్యాలు పొందుకుంటున్నారా లేదా? పొందుకుంటున్నారా? పొందుకుంటే ఇది మీతోనే ఆగిపోకూడదు. ఇది అనేక మందికి చాటించబడాలి. అనేక మంది మీ వలన ఆశీర్వదించబడాల. అనేక మంది మీ వలన మీరు పొందుకోగలగాల. కాబట్టి మీరేమవ్వాలంటే సాక్షులుగా నిలబడాలి. అది ఆ కుష్టు వ్యాధిగ్రస్తులంట త్రోసివేయబడిన వాళ్ళు, వెలువైబడిన వాళ్ళు ఆ రోజు సాక్షులుగా నిలబడి ఆ ఆ దేశం అంతటికి వారు సమృద్ధిని తీసుకొచ్చారు. ఏమన్నాడు? సేరు గోధుమలు ₹1 గమనించారంట. అది హల్లెలూయా. 4 కుష్ఠరోగులు తలంచుకుంటే భయంకరమైన కరువులో ఉన్నటువంటి దేశానికి ₹1 సేరు గోధుమలు సప్లై చేశారంట. అది
మనము త్రోసివేయబడిన వారమే, మనము ప్రజల చేత నిరాకరించబడిన వాళ్ళమే. కానీ మనమేంటో మనం చూపించే సమయం వచ్చింది. ఇక్కడ ఇలా కూర్చుంటే కాదు, నీవు కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే, నేను ప్రభు కోసం నిలబడ్డాను, ప్రభు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, ప్రభు నన్ను బలపరుస్తున్నాడు. నన్ను బలపరచిన కొద్ది నాలాంటి కొందరు అభాగ్యం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాను. అవును, చాలా మంది తోసివేయబడిన వాళ్ళు ఉన్నారు, మనకు తెలుసు. చాలా మంది దేవుడి మందిరానికి కూడా రావడానికి మొక్కం చేరని వాళ్ళు ఉన్నారు. అమ్మా, దేవుడు ఎవ్వరికి ప్రత్యేకం కాదు, ఎవ్వరికి పక్షపాతి కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అమ్మరా, పాపులనైనా ద్రోహులనైనా దోషులనైనా ఆయన క్షమించాడు, రా తల్లి అని అనేక మందిని మనం ప్రభు వైపుకు నడిపించవలసిన వారమైనా. చెప్పు అవసరమైతే, నేను అట్టి పాపిని పాడుకుంటాం కదా మనం, నేను అట్టి పాపిని, నేను అందులో మునుగుతాను. నేను అలాంటి దాన్నే. దేవుడు నన్ను తప్పించలే, దేవుడు నన్ను బ్రతికించలే, దేవుడు నా రోగంలో నుంచి నన్ను లేవనెత్తలే, దేవుడు నా యొక్క పాపంలో నుంచి నన్ను లేవనెత్తలేదు, నిన్ను కూడా అలా లేవనెత్తాడు రా అని మనము మన వంటి కొందరు అభాగ్యులకి మనం పొందుకున్నటువంటి మేలును చెప్పి ఆయన వైపుకు నడిపించవలసిన వారమై ఉన్నాం. ఆ పని చేయడానికి ఈ 4 కుష్ఠరోగులు తీసుకున్నటువంటి నిర్ణయము మనకి ఉదాహరణ. ఈ రోజుల్లో వ్యాపారం ఎక్కువైపోయింది, యూట్యూబ్ పాస్టర్లు ఎక్కువైపోయారు, ఆశీర్వాదాల పాస్టర్లు ఎక్కువైపోయారు. యూట్యూబ్లతోటే మీ సమయాన్ని అర్థం చేసుకోక ఏంటి, ఏదో పొద్దుటే ఆశీర్వాదపు వాగ్దానం చెప్పేశాడు కదా, వాళ్ళకి ఇదే ఆశీర్వాదం అని అనుకోక దేవుని సన్నిధికి వచ్చి నీ గుండె చింపుకుని ఏడవటానికి సిద్ధపడు. ప్రభువు తప్పనిసరిగా నీకు ఆశీర్వాద కారకురాలుగా నిన్ను చేస్తాడు. గాడిద తల గురించి చెప్పుకున్నాం కదా, జాగ్రత్త. గాడిద తలలకు ఎక్కువ విలువ ఇవ్వవలసినటువంటి పని లేదు. నువ్వు తలచుకుంటే ఆ గాడిద తలని దూరం చేయగలదు. వాళ్ళు ఏం చేశారు, గాడిద తలను కొనేసుకున్నారంట డబ్బులెట్టి. వీళ్ళు వచ్చి ఏం చేశారు అంటే, ఏంటంట, ₹1 ఏమిచ్చారు, సేరు గోధుమలు ఇప్పించారు. నీవు దేవుని మాటను ఉచితంగా అనేక మందికి చెప్పాలా, వాళ్ళని తీసుకురావాలా. అమ్మ, ఆయన చెప్పిన ఆశీర్వాదాలు కాదు, ఇదిగో ఇలా చెయ్యి, ఇలా వాక్యం చదువుకో, ఇలా మందిరానికి రా, ఇలాగ వాక్యంలో బ్రతుకు జీవించు, ఇలాగ నీ పరిస్థితిని మార్చుకో, దేవుడిని ఆశీర్వదించారు. ఆ గాడిదలకు డబ్బులు ఇచ్చినంత మాత్రాన నీ ఆశీర్వాదాలు పెరగవని మనం అనేక మందికి కనువిప్పు కలిగించాలి. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది ఒకసారి హల్లెలూయా చెప్పండి. తక్కువ మందికి అర్థమైందని నాకు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. గాడిద తల విషయంలో జాగ్రత్త. పావురక్తపు రెట్టలో నువ్వు తీసేయాలి. నువ్వు వచ్చి గాడిద తలను నువ్వు తీసేయాలి, దానికి నువ్వే కంకణం కట్టుకోవాలి, 1 అడుగు ముందుకేయాల. నువ్వు చెప్పలేవు వాక్యం, రాదానికి వాక్యం చెప్ప. అమ్మ, ప్రభు రక్షకుడు. అమ్మ, యేసు ప్రభు నన్ను క్షమించాడు, నన్ను ప్రేమించాడు, నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, నాలో ఉన్నటువంటి శోధన వ్యాధులు అంతా తీసేసాడమ్మా. నేను ఎంతో ఒకప్పుడు ఏడ్చాను, నా భర్త గురించి ఏడ్చాను, నా బిడ్డల గురించి ఏడ్చాను. ప్రభు నా ప్రార్థన అన్నాడు, నా బిడ్డలు మార్చాడు, నా భర్త మార్చాడు. నువ్వు కూడా అలా ఏడుద్దు. కానీ నేను నీకు ప్రార్థన చేసినంత మాత్రాన నీకు మేలు జరగదు. నువ్వు కూడా రా దేవుని సన్నిధి. నేను ఎలా ఏడ్చాను, నువ్వు కూడా అలాగే ఏడు. నేను ఎలా పొందుకున్నా, నువ్వు కూడా అలా పొందుకో అని ఎవరినైనా నడిపించడం మనకు చేత కదా దేవుని సన్నిధికి. మరి ఎందుకు ఇలాగా ఇవాళ ఖాళీగా ఉంది? కాబట్టి మనము ముందుకు 1 అడుగు వేయాలా, ఆ యొక్క కుష్టు వ్యాధిగ్రస్తుని ఉదాహరణగా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.